మరోత్తరం చూద్దామండి. శారద కాకినాడ నుంచి రాస్తున్నారు. ధనత్రయోదశి నాడు కొత్త నగలు కొనాలంటారు, శాస్త్రీయమేనా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రీయం అంటే శాస్త్రం విధించినదేనా అని. శాస్త్రం అంటే ఏమిటి? మనందరినీ శాసించేది. వేదమునకు శాస్త్రమని పేరు, స్మృతులకు శాస్త్రమని పేరు, ఇతిహాసములకు శాస్త్రమని పేరు, పురాణములకు శాస్త్రమని పేరు. శాస్త్రములు చెప్పినవి శాస్త్రీయములు కదా. ఇప్పటి కాలంలో వీరు శాస్త్రీయమనే మాటను ఏ అర్థంలో వాడుతున్నారో అది అశాస్త్రీయం. ఆ విషయం బాగా తెలుసుకోవాలి. శాస్త్రము చెప్పినది శాస్త్రీయం. శాస్త్రం అంటే వేదశాస్త్రాత్ పరం నాస్తి. శాస్త్రం అంటే వేదం, శాస్త్రం అంటే స్మృతులు, ధర్మశాస్త్రం అన్నాం, పురాణ శాస్త్రం, ఇతిహాస శాస్త్రం. కాబట్టి శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ, ఆగమాలు ఇవి శాస్త్రములు. ఇవి చెప్పినదన్నీ శాస్త్రీయం. అంతే తప్ప తమకు తోచిన అర్థాన్ని కల్పించి ఆ పరమపదాన్ని సృష్టింపజేసి అలా వాడటమే అశాస్త్రీయం. కాబట్టి మనము దీపావళి నాడు చేసే కార్యక్రమాలు ఇదంతా శాస్త్రవిహితమే. ఎందుకు? తిథులు శాస్త్రీయములే కదా. వారములు, మాసములు, పక్షములు, నక్షత్రములు, గ్రహములు, అలాగే మరి మానవులు శాస్త్రీయములే. అయినప్పుడు ఏ సమయంలో ఏమి చెయ్యాలో చెప్పినది ఎలా అశాస్త్రీయమవుతుంది? అయితే దాన్ని మనం చాలామందిమి సంకోచార్థంలో వాడుతున్నాం. సంకోచాన్ని విడిచిపెట్టండి, విశాల హృదయాన్ని అలవర్చుకోండి. అమ్మవారిని పూజిస్తాం, దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజిస్తాం అనకండి, లక్ష్మీనారాయణలను పూజిస్తాం. స్వామి లేకుండా ఒక్క అమ్మను పూజిస్తే అమ్మ మనకు సంపద ఇవ్వదు. భర్తను విడిచిపెట్టి రావమంటే వస్తుందండి ఆమె మొదలు? మన చేసి పూజలు తీసుకుంటుందా? దంపతులను పూజించండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః, వాణి హిరణ్యగర్భాభ్యాం నమః, ఉమా మహేశ్వరాభ్యాం నమః, శచి పురంధర్ ఇవన్నీ. మరి దంపతులను పిలువండి. పండుగ కూడా బంధువులను దంపతులుగా రమ్మనండి. ఒక్కరు రండి మొదలు పిలుస్తారు, మీరు ఒక్కరు రండి, ఒకరికి భోజనాన్ని పిలుస్తున్నాను. ఎంత శాస్త్రీయం అండి! దంపతులను పిలువండి, దంపతులను ఆరాధించండి, పరమాత్మ సంతోషిస్తాడు. దాంపత్యంలోని లోకశాంతి లోకానికి అందుతుంది. కాబట్టి స్పష్టంగా శాస్త్రీయమే. వేదము చెప్పినది, పురాణములు చెప్పినవి, ఇతిహాసాలు చెప్పినవి, మన పెద్దలు ఆచరిస్తూ వచ్చారు. అనుసరిద్దాం, అలాంటి శాంతిని పొందుదాం. అంటే ఆ రోజు తప్పకుండా బంగారం కొనాలంటారా? బంగారము కొనటము, బంగారం అమ్మటము కంటే బంగారాన్ని దానం చేయాలి. ప్రధాన సూత్రం. ఏ పండుగకైనా మనం దాచుకోవటం కాదు, ఎదుటివారికి ఇవ్వటం. ఎదుటివారికి ఆ వస్తువు ఇవ్వాలి, ఎదుటివారికి ఇవ్వాలి. మనం కొంత కొనాలి కదా. ఆ రోజు కొన్న దాంట్లో కొంత భాగం దానం చేసి ఫలితాన్ని పొందాలి. ఒక బంగారం అనే కాదు, హిరణ్యం అంటాం. బంగారానికి పేరు హిరణ్యం కదా. హిరణ్య అర్థం ఏంటి? హిరణ్యం అంటే మనలో ఉన్నటువంటి రోగాన్ని, అజ్ఞానాన్ని తొలగించేది అని. దాన్ని కొనాలి. అంటే జ్ఞానాన్ని కొందామా? పెద్దలతో పొందాలి. ఒక వస్తువు కొని అందులో కొంత భాగం ఇతరులకు ఇచ్చి మిగిలిన దాన్ని మనం తీసుకుంటాం. అందువల్ల బంగారం తప్పకుండా కొనాలి అన్న నియమం ఏం లేదు. నువ్వు కొనలేవు, ఓ ఇత్తడి కొను, ఓ రాగి కొను, లేదు ఓ మట్టి కుండ కొను. రఘుమహారాజు గారు, దిలీప మహారాజు ఉన్నారే, ఈ మహానుభావుడు ఓ బ్రాహ్మణుడు వచ్చి అడిగాడు, దానం అడడానికి వచ్చాడు. ఈయన కుండతో తీసుకొని పోయాడు నీళ్లు కాళ్ళు కడటానికి.
అంతే. కాళ్ళు కడితే ఆశీర్వదించాడు, అయినా వెళ్ళొస్తాను అన్నాడు. అదేంటి స్వామి దూరం వచ్చి వెళ్ళొస్తాను అంటున్నారు, ఏం కావాలి? నేనేం అడుగుతాను లేదు, మట్టితో వచ్చావు నువ్వు, ఇక నాకేమి ఇస్తావు? నాకు తెలుసు గురువుగారి దక్షిణ కావాలి, 14 కోట్ల బంగారు నాణ్యాలు కావాలి, నువ్వేమిస్తావు? మట్టి కుండతో వచ్చావు. మట్టి కుండతో రావటం నాకు ధనం లేకపోవటం కాదు, అంతా దానం ఇచ్చాను, మళ్ళీ వస్తుంది, ఉండండి 2 పూటలు. కుబేరుని దండం పెడతాడు, దండెత్తాడు కుబేరుని మీదకి, యుద్ధానికి పోయాడు. సైన్యాన్ని సిద్ధం చేస్తే కుబేరుడికి తెలిసింది, నారదుడు చెప్పాడు వస్తున్నాడు రఘుమహారాజు యుద్ధానికి, ఎందుకు వచ్చిన పేచి, వానికి బంగారం వేయండి అన్నాడు. కాబట్టి దాన బంగారం కొనండి, దాన సువర్ణం కొనండి, ధర్మ సువర్ణం కొనండి, జ్ఞాన సువర్ణం కొనండి, బ్రహ్మ సువర్ణం కొనండి. దానికి ప్రతీకగా దీన్ని తీసుకోండి, దాన గుణాన్ని